సరే ఎంత చూడైనా సరే ధనికుడు కానీ దుడ్డు ఉండని ఇలాంటి పిల్లని ఎరేస్మెంట్ చేసిన అనుకో ఇంటికి వచ్చి కొడతా కుర్చీ మరసబెట్టి భయం అన్నది లేని బతుకునాది భయానికి నేను భయం ఇంతమంది ఇక్కడ వచ్చిందనుకో నా మీద ఇలా 2 రౌతులు 2 ముళ్ళు సినిమా బిరబిరా ఉంటుంది నెక్స్ట్ ఇంకా చెప్తా దేవరా ఒక 100 రూపాయలు కావాలి ఓకేనా చెప్పులు కొనాలా సరేలే మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు చంపేంత ధైర్యం అవసరం మనిషిని చంపకు ఓడగొట్టు యుద్ధంలో ఓడిపి చంపకు వాడేదొస్తాడు ఇక నా గురించి దేవరా గురించి కొట్టాల శివ డైరెక్టర్ గారు ఎన్టీఆర్ గారిని ఎలా చూపించాలి ఎలా చూపించారు చెప్పు. అతను కష్టపడ్డాడండి ఆ అబ్బాయి ఎన్టీఆర్ గారు ఏంటంటే బ్యాడ్ లక్ ఏంటంటే సెకండ్ పార్ట్ అని తీసిండు అది అతనికి బ్యాడ్ లక్ కానీ కలెక్షన్ వచ్చేసింది. హీరోయిన్ ఎట్లుంది? చుట్టమల్లె సాంగ్ ఎట్లుంది? చుట్టేశారా ఏడా థియేటర్ లో పాటలో నేను థియేటర్ కాడికి పోతే ఇట్లా 100 మంది నా మీద పడతారు కుర్చీ వచ్చిందని నేను నాకు సినిమా బయట చూపిస్తారు థియేటర్లో పడి పోనీయారు సినిమా 50% బాగుందండి జనం టాక్ ఓకే ఎందుకంటే ఆ అమ్మాయి కూడా భలే చేసింది శ్రీదేవి గారి కూతురు అదేనండి శ్రీ విద్య శ్రీ విద్య కాదు శ్రీ విద్య అంటే ఆ అమ్మాయే హీరోయిన్ పేరు శ్రీ విద్య దేవరా మూవీ హీరోయిన్ పేరు శ్రీ విద్య మీరే చెప్పండి ఆ శ్రీదేవి బిడ్డ మళ్ళీ శ్రీ విద్య అంటావు ఇగో తల్లి కంటే బిడ్డ యాక్టింగ్ బాగా చేసింది అంటే అక్కడ ఏం కనపడింది 3 గంటల సినిమాలు ఏం లేదు అక్కడ ఇగో ఒకటి తర్వాత వచ్చింది హీరోయిన్ శ్రీ విద్య హీరోయిన్ గారిని సినిమాలు ఎక్కువ చూపిలేదు అంటే ఎందుకు ఇక ఆ సంగతి మనం డైరెక్టర్ గారిని అడగాలండి అంటే పార్ట్ 2 పెట్టారు ఇక్కడ బాహుబలి కట్టప్ప పొడిచినట్టుగా ఆ సీన్ పెట్టారు చివరిలో అది బేకార్ అట్లా తప్పది ఒక పిక్చర్ది ఒక పార్ట్ వేరే పిక్చర్ లో పెట్టద్దు